ఆంధ్రప్రదేశ్‌లో గ్రాడ్యుయేట్లు, పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియడంతో ప్రస్తుతానికి ఏపీలో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నికల హడావుడి మొదలైందనే చాలా స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎమ్మెల్యే కోట భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వెలువడడంతో అభ్యర్థులు ఎవరనేది దానిపైన కసరత్తు కూడా గట్టిగానే స్టార్ట్ అయింది. ఎందుకంటే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క పార్టీ కాదు, కూటమి అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా కూటమిలో భాగంగా ముగ్గురికి సమన్యాయం చేయాలి. అండ్ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఆశావాహులు ఎక్కువగా ఉంటారు కాబట్టి అందులో అలకలు, బుజ్జగింపులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీటన్నిటిని చూసుకొని దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్‌ని అయితే ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం ఇవ్వబోతుంది. అండ్ తాజాగా దీనికి సంబంధించి ఏదైతే ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఒక పేరైతే బయటకు రావడం జరిగింది. అది కూడా జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి అనేది మాత్రం అంగీకారం మొదటి నుంచి ఉందనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే మొదట్లో ఆయన పేరు రాజ్యసభకి రిఫర్ చేశారు. ఆ తర్వాత ఆయన్ని టీటీడీ చైర్మన్గా చేయబోతున్నారు అనేది ఇలా రకరకాలుగా వినిపించినప్పటికీ కూడా ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ అంటే ప్రస్తుతానికి నాగబాబుని ఎమ్మెల్సీ చేసి ఆ తర్వాత తనని రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కే ఛాన్స్ ఉంది అన్నట్టుగా ఆయన చెప్పినటువంటి అంశం తర్వాత ఏదైతే టీటీడీ చైర్మన్ కానీ లేకపోతే రాజ్యసభ కానీ ఇదన్నీ కూడా కాస్త పక్కకు వెళ్ళాయన్నట్టుగా తెలుస్తోంది. అండ్ ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం అండ్ సీఎం ఇద్దరి మధ్య కూడా చర్చ జరిగింది. సో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక పైన ఇద్దరు కూడా దాదాపుగా చాలాసేపు కూర్చొని మాట్లాడుకొని కొన్ని పేర్లు ఫైనల్ చేసినట్టయితే తెలుస్తుంది. అందులో ప్రధానంగా అయితే మాత్రానికి నాగబాబు పేరు అయితే వినిపిస్తుంది. సో నాగబాబు జనసేన నుంచి ఆయన తీసుకోబోతున్నారు అనేది మాత్రానికి మనకి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అండ్ ప్రస్తుతానికి జనసేన తరపున పిడుగు హరిప్రసాద్ ఎమ్మెల్సీగా ఉన్నారు. బట్ అదే సామాజిక వర్గానికి చెందినటువంటి నాగబాబును కూడా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తోంది. అండ్ అక్కడ మంత్రివర్గంలో కూడా ప్రస్తుతానికైతే కందుల దుర్గేష్ ఉన్నారు. అండ్ నాగబాబుకి కనుక మంత్రి పదవి ఇస్తామని ఇప్పటికే ప్రకటించడంతో ఇప్పుడు అదే సామాజిక వర్గానికి లేదంటే జనసేనకి సంబంధించి మూడో మంత్రి పదవి కూడా జనసేనకి ఒకే సామాజిక వర్గానికి దక్కే అవకాశం ఉందన్నట్టుగా తెలుస్తూ ఉంది. అండ్ మరోవైపు టీడీపీకి సంబంధించినటువంటి చాలా మంది ఆశావాహులు కూడా వీటిపైన చాలా హోప్స్ పెట్టుకున్నారన్నట్టుగానే తెలుస్తూ ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా కూటమి అధికారంలోకి రావడం కోసం అంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడం కోసం అటు బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీ కానీ ముగ్గురు కూడా చాలా వరకు హార్డ్ వర్క్ చేసి వారి యొక్క పార్టీని ప్రజల్లో బలోపేతం చేసుకొని పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కాబట్టి సీట్ల పంపకాల విషయంలో కూడా ఏ ఒక్క పార్టీకి అన్యాయం జరగకూడదు, ఏ ఒక్క నాయకుడికి ఇబ్బంది పడకూడదు, ఏ ఒక్క నాయకుడు కూడా అలగకూడదు అనే కోణంలో కూడా పార్టీకి సంబంధించినటువంటి అధినేతలు అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, లేకపోతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, లేకపోతే బీజేపీకి సంబంధించిన నేతలు కూడా మొదటి నుంచి కూడా ఈ సీట్ల పంపకాల విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుంటూనే సీట్ల పంపకాల విషయం అయితే జరుగుతుంది. ఇప్పుడు తాజాగా ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి హడావుడి నడుస్తుంది కాబట్టి డెఫినెట్గా ప్రస్తుతానికైతే నాగబాబు పేరు అయితే ఖరారు అయిపోయింది ఆల్మోస్ట్. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది నాగబాబుకి ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆ తర్వాత రానున్న 6 నెలల్లో ఆయన ఖచ్చితంగా ఆయన్ని మంత్రిని చేయబోతున్నారనేది మనకి మొదటి నుంచి వినిపించింది. బట్ ఇప్పుడు తాజాగా టీడీపీకి సంబంధించినటువంటి చాలా మంది ఆశావాహులు కూడా ఆ పదవుల మీద చాలా హోప్స్ పెట్టుకొని అయితే ఉన్నారు. బట్ దాని మీద ఇంకా ఎవరు ఏంటి అనేది అయితే క్లారిటీ రాలేదు. అండ్ ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ యొక్క అంటే సంక్షేమ పథకాల గురించి కానీ లేకపోతే లేదైతే కూటమి అధికారంలోకి రావడం కోసం ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారెంటీలు ఉన్నాయో అవి ప్రజల్లోకి ఎంతవరకు తీసుకెళ్లాలి, ఏ విధంగా తీసుకెళ్లాలి అనే కోణంలో కూడా ఇరు పార్టీలకి సంబంధించినటువంటి నేతలు అలాగే ఆంధ్రప్రదేశ్ సీఎం అండ్ డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా దాదాపుగా చాలా వరకు చర్చించినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రస్తుతానికైతే నాగబాబుని ఎమ్మెల్సీగా ఫైనల్ చేసినట్టయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. బట్ ఒకే సామాజిక వర్గానికి సంబంధించినట్టు వాళ్ళని ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకోవటం అనేది ఇప్పుడు జనసేనలో ఏ విధంగా ఉండబోతుంది, అసలు ఓవరాల్గా కూటమిలో ఏ విధంగా ఉండబోతుంది అండ్ మిగతా రాజకీయ నాయకుల నుంచి ఏమన్నా అభ్యంతరాలు వ్యక్తమవుతాయా? ఎందుకంటే ఒకే సామాజిక వర్గం నుంచి ముగ్గురు మంత్రులు అంటే అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతులు ఆల్రెడీ ఇప్పటికే 2 మంత్రి కీలక మంత్రి పదవులు ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం కందుల దుర్గేష్ ఉన్నారు. అండ్ ఇప్పుడు నాగబాబును కూడా తీసుకుంటున్నారు. కాబట్టి ఏమన్నా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందా అనే కోణంలో కూడా కొన్ని ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి. మరి చూద్దాం అసలు రానున్న రోజుల్లో ఈ అంశం ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది అనేది.